రైట్ ఏపీ మధ్య కుంభకోణంలో త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం అన్నారు. ఇందులో 3000 కోట్ల అవినీతి జరిగిందన్నారు కొల్లు. ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటకు వచ్చాయని, అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగలం బయటకు పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మద్యంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ 3000 కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరగా బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. ఏం చేశాను, ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ గా నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% వృద్ధి చెందింది. అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేట్ లెక్కర్ వచ్చేది, అది అందరూ కూడా ఆడదు వాళ్ళ జేబుల్లో వెళ్ళిపోయేది. ఇవాళ అంతా మనం కాపాడగలిగాం. ఇవాళ వాళ్ళ కేసులన్నీ బయటపడతా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి